హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో టెట్, సీటెట్, డిఎస్సికి సంబంధించి మనం ప్రతిరోజు కొన్ని ప్రశ్నలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో గత సంవత్సరంలో అంటే 2016లో నిర్వహించినటువంటి టెట్లో వచ్చిన 30 ప్రశ్నలు గణితానికి సంబంధించినవి ఇప్పుడు క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే విధంగా దీంట్లో వివరించడం జరుగుతుంది. మీరు ప్రతి వీడియోని అనుసరిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా టెట్లో ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అనివార్య కారణాల వల్ల లైవ్ క్లాసులకి ఇంకా కొంత సమయం పడుతుంది. ఓపికగా చూస్తూ ఉండండి. ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించి 30 ప్రశ్నలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక్కడ మొదటి ప్రశ్న 91 నుంచి 120 వరకు 30 ప్రశ్నలు ఉంటాయి. అందులో మొదటిది, ద సమ్ ఆఫ్ ఇంటిజర్స్ బిట్వీన్ 50 and 150 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 ఈజ్. 50 మరియు 150ల మధ్య గల సంఖ్యలలో 7చే భాగించబడే సంఖ్యల మొత్తము. ఇక్కడ మొత్తము అడిగాడు. అయితే 50కి 150కి మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి అనేది ముందు తెలుసుకోవాలి. అందుకని మొట్టమొదట 50చే భాగించబడే అంటే 7చే భాగించబడే 50కి దగ్గరగా ఉన్న నెంబరు 56. 56 డివిజిబుల్ బై 7. అట్లనే చివరిది 147. ఇక్కడ ఎన్ని ఉంటాయి అని అంటే మీకు అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. చివరి అంకె అంటే 147, ఇక్కడ చివరి సంఖ్య మైనస్ మొదటి దానికి ముందుది అంటే 56కి ముందుది 49, అది 7చే భాగించబడుతుంది. లేదా 147 బై మైనస్ 56/7 చేసి వచ్చిన దానికి ఒకటి కలపచ్చు, అలాగైనా చేయొచ్చు. మరొకసారి చూడండి, చివరి సంఖ్య మైనస్ మొదటి సంఖ్య వేసి బై డివిజిబిలిటీ ఏది ఇస్తే అది, 5 ఇస్తే 5, ఇక్కడ 7 ఇచ్చాడు కాబట్టి 7తో భాగించి వచ్చిన దానికి ఒకటి కలిపితే ఆ మధ్యలో ఉన్న సంఖ్యలు ఎన్ని అనేది తెలుస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా 147 మైనస్ 49 వేసాను, దాని ముందుది వేసాను ఇక్కడ. అంటే 56 కంటే ముందుది 49/7. అట్లా వేస్తే 98/7 14 వచ్చింది. ఈ 14 వచ్చినట్లయితే వాటి 14 సంఖ్యల మొత్తం, ద సమ్ ఆఫ్ 14 నంబర్స్ ఈజ్, డైరెక్ట్లీ వీ కెన్ ఫైండ్ దట్ n/2 a plus l. n/2 అంటే n అంటే 14/2. ఇంకా మొదటిది 56, చివరిది 147. అలా వేసినట్లయితే మనకు 1421 వస్తుంది. ఇది 4th ఆప్షన్ కరెక్ట్ అనమాట. తప్పనిసరిగా ప్రతి ఒక్కటి కొంచెము టెక్నిక్స్ని ఉపయోగించుకున్నట్లయితే చాలా సులభంగా మనము జవాబు చేయగలుగుతాం. ఇక్కడ if the mean of the set of observations x1, x2, x3, x10 is 20, then the mean of x1 plus 4, x2 plus 8, x3 plus 12 and so on x10 plus 40 is. ఇక్కడ x1, x2, x3, x10 రాసుల సగటు 20 అయినా x1 plus 4, x2 plus 4 8, x3 plus 12 ఇట్లా x10 plus 40 వరకు ఉంటే దాని సగటు ఎంత అన్నారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మొదట ఇచ్చినటువంటి x1, x2, x3, x10 అవి వాటి సగటు 20 అన్నాడు. మిగిలినవి ఇప్పుడు కలిపింది ఏంటంటే 4 + 8 + 12 అట్లా ప్రతి దాంట్లో ఒకదానికి 4, నెక్స్ట్ దానికి 8 ఇట్లా కలిపాడు. కాబట్టి మొదటిది మీన్ ఆఫ్ x1, x2 అది 20 ఇచ్చారు. కాబట్టి వాటి అబ్జర్వేషన్స్ సమ్ ఎంత అవుతుంది అంటే 10 × 20. ఎన్ని రాసులు ఉన్నాయి? 10 రాసులు ఉన్నాయి, సగటు 20 కాబట్టి 10 × 20 200 అవుతుంది. ఇక మన కలిపినవి ఏంటి, పక్కన 4 + 8 + 12 అట్లా 40 దాకా, అంటే అవి కూడా 10 నెంబర్స్ కలిపాడు. ఈ 10 నెంబర్స్ కలిపితే ఇంతకుముందు 91st ప్రాబ్లంలో చేసినట్లుగానే n/2 a plus l. ఈ n అంటే ఏంటి, ఇక్కడ 10 అంకెలు 10 సంఖ్యలు కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 10. 10/2 మొదటిదేమో 4, చివరిది 40. అలా n/2 a plus l అనే ఫార్ములాలో పెట్టినట్లయితే ఇక్కడ 220 వస్తుంది. మనకు మొదట ఇచ్చినటువంటి ఈ అబ్జర్వేషన్స్ యొక్క సమ్ ఎంత 200. ఇప్పుడు యాడ్ చేసినవి అంటే ఎక్స్ట్రా 4 + 8 + ఇట్లా 40 దాకా ఇవి వాటి మొత్తం ఎంత అంటే 220. కాబట్టి ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది
మొదటి దాని యావరేజ్ 20, రెండవ దాని యావరేజ్ 22. కాబట్టి న్యూ మీన్ కొత్త సగటు ఎంత అవుతుంది అని అంటే 20 + 22 42 అవుతుంది. ఇలా మీరు కొంచెం ఆలోచించి చేయాలి. నెక్స్ట్ 93. If one of the exterior angles of a triangle is 105 and the interior opposite angles are in the ratio 2:5, then the angles of the triangle are. త్రిభుజం యొక్క ఒక బాహ్య కోణము 105 డిగ్రీలు మరియు దాని అంతరాభిముఖ కోణాలు 2:5 నిష్పత్తిలో ఉన్నట్లయితే ఆ త్రిభుజ కోణాలు. ఇక్కడే మనం నిజానికి ఈ రేషియోని ఇక్కడే అబ్జర్వ్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది. ఎందుకు? 3 కోణాలు ఉంటాయి కదా, ఒక కోణము 2 కోణాల మొత్తము అంటే అంతరాభిముఖ కోణాల 2:5 నిష్పత్తిలో ఉన్నాయంటే 2 కోణాలు మొత్తము 105 అని అర్థం. ఇంకొకటి 75 ఆటోమేటిక్గా 180 - 105 అంటే 75. ఇక్కడ 75 ఉండేవి ఏంటి? 1వ, 3వది, 4 ఈ ఆప్షన్స్లో 75 ఉంది. సెకండ్ ఆప్షన్లో 75 లేని లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. తర్వాత ఒక 75 పోయిన తర్వాత మిగతా అవి 2:5 రేషియోలో ఉన్నాయో లేదో తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా డైరెక్ట్గా చేయొచ్చు. ఒకవేళ అలా కాకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 105 ఇది బాహ్య కోణము. బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అంటే ఏ మరియు బిల మొత్తానికి సమానం అవుతుంది. అయితే వీటి రేషియో ఇచ్చాడు 2:5 అని. అంటే మొత్తం భాగాలు ఏమవుతాయి? 2 + 5 7 భాగాలు అవుతాయి. అంటే 105ని 7 భాగాలు చేయాలి. అప్పుడు ఎంత వచ్చింది? 15. ఒక్కొక్క భాగము 15 వస్తుంది. ఒక్కొక్క భాగం 15 వస్తే 2 భాగాలు కాబట్టి 30 డిగ్రీలు, 15 × 30. ఇంకొకటి 5 భాగాలు కాబట్టి 15 × 5 75. ఇవి రెండింటి మొత్తం 105. ఇక మిగిలింది 75 అంటే 30, 75, 75 అంటే ఇక్కడ మొదటి ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. 30, 75, 75 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక 94ది. If the sum of 3 consecutive multiples of 7 is 777, then the biggest multiple is 7 యొక్క 3 వరుస గుణిజాల మొత్తము 777 అయినా దానిలో పెద్ద గుణిజము. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 3 వరుస గుణిజాలు. 3 వరుసవి అని అంటే తప్పనిసరిగా వాటి మొత్తం ఇచ్చాడు 777 ఇచ్చాడు కాబట్టి బై 3 వేస్తే మధ్యలో వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. వరుసగా ఉన్నాయి, వాటి మొత్తం 777 అంటే ఇవన్నీ కూడా 7 యొక్క గుణిజాలు అంటే 7, 7, 7 తేడాతో ఉంటాయి. ఇక 777 వచ్చింది, బై 3 వేస్తే మనకు 259 వస్తుంది. ఇక అవి ఏమిటి అంటే ముందుదేమో ఒక 7 తక్కువ ఉంటుంది, తర్వాతదేమో 7 ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అడిగింది పెద్ద గుణిజము కాబట్టి 259 + 7 266 అనేది మనకు ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 95. A room of dimensions 8 meter and 5 meter has a veranda all around it. If the width of the veranda is 2 meter, then its area in meter square. 8 మీటర్లు 5 మీటర్ల కొలతలు గల గది చుట్టూ వరండా ఉంది. ఆ వరండా వెడల్పు 2 మీటర్లు అయితే దాని వైశాల్యం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బయట వైపు వరండా ఉంది. బయట వైపు వరండా ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రకారం బొమ్మ ఇక్కడ చూసినట్లయితే మీకు బయటది పెద్దగా ఉంటుంది, లోపల చిన్నది. దాని యొక్క వైశాల్యము 8 × 5 పొడవు ఇంటి వెడల్పు కాబట్టి 8 × 5 40 అవుతుంది. ఇక వరండా చుట్టూ ఉంది కాబట్టి బయటి దాన్ని కొలతలు ఏమవుతాయంటే 8కి ఇటు 2 అటు 2 కలపాలి అంటే 12 అవుతుంది. 5కి అటు 2 ఇటు 2 కలపాలి, అక్కడ 9 అవుతుంది. కాబట్టి బయటి దీర్ఘచతురస్ర వైశాల్యము 12 × 9 108 మీటర్ స్క్వేర్ అంటాం. ఇక్కడ వరండా వైశాల్యం కావాలి అంటే పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ చిన్న దీర్ఘచతురస్ర వైశాల్యం. ఏరియా ఆఫ్ అవుటర్ రెక్టాంగిల్ మైనస్ ఇన్నర్ రెక్టాంగిల్. అలా చేసినట్లయితే 108 - 40 దట్ ఈస్ 68 మీటర్ స్క్వేర్. సెకండ్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది అన్నమాట.
ఇక 96th, if a shopkeeper marks his goods 20% above the cost price and allows a discount of 10% on them, then his gain percentage is. ఒక దుకాణదారుడు వస్తువుల ప్రకటన వెలను కొన్న వెల కన్నా 20% అధికంగా ప్రకటించి దానిపై 10% రుసుము ఇచ్చినా అతనికి వచ్చు లాభశాతం. బాగా గుర్తుపెట్టుకోండి, మనం వెళ్ళగానే ఇది రేట్ ఇంత అని చెప్తాడు, దాన్ని మీరు ప్రకటన వెలగా అనుకోండి. అయితే ఆ ప్రకటన వెల ఆల్రెడీ అతను 20% ఎక్స్ట్రా వేసుకొని మనకు చెప్పాడు. మనం అడిగాం తగ్గించవయా అంటే 10% తగ్గిస్తాను అని చెప్పాడు. అయితే మొదట ఆయన 20% ఎక్కువ వేసుకున్నాడు కదా, మనకు 10% తగ్గించాడు కదా. అలా అంటప్పుడు అతనికి ఎంత లాభం వస్తుంది అని మీరేమనుకుంటారంటే 20% వేసుకొని 10% తగ్గించారు కాబట్టి నేరుగా 10% వచ్చింది అనుకోవడం తప్పు. అది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కొన్న వేల 100 రూపాయలు అనుకున్నట్లయితే అధికంగా ప్రకటించిందంత 20%, అంటే 100కి 20 ఎక్కువ కాబట్టి 120 చెప్పాడు. 120 చెప్పిన తర్వాత మనం అడిగితే 10% తగ్గించాడు, అంటే 120కి 10%, 100కి 10 కదా, 120కి 12 రూపాయలు తగ్గిస్తాడు. 120 రూపాయలకి 12 రూపాయలు తగ్గిస్తే మనకి ఎంత కమ్మినట్టు? 108 రూపాయలకు అమ్మినట్టు. 108 రూపాయలకు అమ్మితే అతను కొనదంతా 100, కాబట్టి ఎంత లాభం వచ్చింది? 8 రూపాయల లాభం వచ్చింది. అంటే 100 రూపాయలు ఆయన కొంటే 108కి అమ్మాడు కాబట్టి 8% లాభం వచ్చింది. కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజ్ కావద్దు. చిన్నగా మీరు శాతం అని ఇచ్చినట్లయితే ఈజీగా మీరు వాటిని 100కి అనుకోండి. 100కి అనుకొని చేసినట్లయితే సులభంగా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక 97th, యాజ్ పర్ ద లాస్ ఆఫ్ ఫిజిక్స్ వెయిట్ of an object on the moon is proportional to its weight on the earth. If a man of 93 kg weighs 15.5 kg on the moon, then weight of a 69 kg woman on the moon is. భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం చంద్రునిపై వస్తువు బరువు మరియు భూమిపై అదే వస్తువు బరువులు అనుపాతంలో ఉంటాయి. 93 కిలోల బరువు గల ఒక పురుషుని బరువు చంద్రునిపై 15.5 కిలోలు తూగిన 69 కిలోల బరువు గల స్త్రీ చంద్రునిపై తూగే బరువు. ఇక్కడ ఏంటో భౌతిక శాస్త్ర నియమాలు, చంద్రునిపై బరువు ఇట్లా ఇచ్చారని కంగారు పడద్దు. సింపుల్గా 93 కిలోలు ఉన్నవాడు 15.5 కిలోలు ఉంటే 69 కిలోలు ఉన్నవాళ్ళు ఎంత ఉంటారు? అలా సింపుల్గా చేసేయండి. మీకు దీంట్లో ఏం లాజిక్ ఏం లేదు. 93 కేజీలకు 15.5 కేజీలు అయితే 69 కేజీలకి ఎంత ఉండాలి? తక్కువ ఉండాలి కదా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ బై ఎక్కువ. తక్కువ ఏంటి? 69/93 × 15.5 ఇలా వేసుకున్నట్లయితే మనకు 11.5 కేజీలు వస్తుంది. అది ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక 98, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ రాజు, దీపు అండ్ వెంకట్ ఈజ్ 40 kgs. బోత్ దీపు అండ్ వెంకట్ హ్యావ్ ద సేమ్ వెయిట్. If Raju's weight is 46 kg, then Deepu's weight. రాజు, దీపు, వెంకట్ల సగటు బరువు 40 కిలోలు మరియు దీపు, వెంకట్ల బరువులు సమానం. రాజు బరువు 46 కిలోలు అయినా దీపు బరువు ఎంత? ఇక్కడ చూడండి, ముగ్గురు యొక్క సగటు 40. ముగ్గురు సగటు 40 అంటే ముగ్గురు కలిపితే ఎంత ఉంటుంది? 3 × 40 120 కేజీలు ఉంటుంది. 120 కేజీల్లో రాజుది ఎంత? 46. అది తీసేస్తే 76 కేజీలు. ఈ 76 కేజీలు ఎవరిది? దీపు, వెంకట్లది. అయితే ఇద్దరిది సమానం అన్నాడు కాబట్టి ఏం చేయాలి? 74లో సగం. 74లో సగం అని అంటే 37 కిలోలు. మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ముగ్గురి సగటు బరువు 40 కిలోలు కాబట్టి వారి మొత్తం బరువు ఏమైంది? 3 × 40 120 కేజీలు అవుతుంది. అందులో రాజు బరువు తీసేస్తే ఈ మిగిలిన ఇద్దరి బరువు వస్తుంది. మిగిలిన ఇద్దరు సమానం అన్నారు కాబట్టి అందులో సగం 74/2 వేస్తే 37 కిలోలు దీపు బరువు ఉంటుంది. ఒకవేళ వెంకట్ బరువు అడిగినా కూడా 37 కిలోలే అవుతుందన్నమాట. ఇక 99th, a man walked a certain distance. He covered 2/3 of it at 4 km and the remaining at 5 km. If the total time taken is 42 minutes, then the total distance
ఒక వ్యక్తి తను నడిచిన దూరంలో 2/3 వంతును 4 కిలోమీటర్లు పర్ గంట వేగంతోనూ మిగిలిన దూరంను 5 కిలోమీటర్లు పర్ గంట వేగంతోనూ నడిచాను. ఈ దూరమును నడుచుటకు మొత్తం 42 నిమిషాల కాలం పట్టినా అతను నడిచిన మొత్తం దూరం ఎంత? ఇక్కడ దూరాన్ని x అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ ఈజ్ x. టైం టేకెన్ 42 మినిట్స్. 42 మినిట్స్ అని అనేదాన్ని అవర్స్లో మార్చుదాం, ఎందుకంటే వేగము కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చారు కాబట్టి టైం మనకు సూత్రం ఏంటి? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ టైం 42/60 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఏం చేశారు? 2/3 ఒక వేగంతో 1/3 ఒక వేగంతో వెళ్ళారనమాట. కాబట్టి వెళ్ళిన దూరం ఎంత అంటే 2x/3. అంటే x మొత్తం దూరం అనుకున్నాం, అందులో 2/3 4 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాడు కాబట్టి డిస్టెన్స్ 2x/3 అవుతుంది, బై స్పీడ్ ఏమో 4. అట్లనే మిగిలింది అంటే 2/3 పోతే 1/3 ఉంటుంది, అంటే 1x/3. అదేమో దూరం బై 5. దీన్ని వేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి 2x/12 ప్లస్ x/15 అవుతుంది, x/6 ప్లస్ x/15. అది ఎల్సిఎం చేసినట్లయితే అక్కడ 7x/30 అవుతుంది. మనకి క్యాన్సిలేషన్ చేసినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు 42 × 30/60 × 7 అట్లా క్యాన్సిలేషన్ చేస్తే 3 కిలోమీటర్స్ వస్తుంది. ఇది క్లూ. అంటే ఈ ఆప్షన్స్ దగ్గర నుంచి కూడా కొంత ఫాస్ట్గా చేసే వాళ్ళైతే ఆప్షన్స్ని చూసి కూడా మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. అంటే 2/3 4 కిలోమీటర్ పర్ అవర్ తోటి, మీద 1/3 ఏమో 5 కిలోమీటర్ పర్ అవర్ తోటి వెళ్ళారు అనుకుంటే ఈ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి కూడా కొంత ఆలోచించి చేయవచ్చు. సరే, ఇక్కడైతే క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక నెక్స్ట్ 100th బిట్. If a wire bent in the shape of a circle of radius 25 centimeters is straightened and bent in the form of a square, then the length of the side of a square is. ఇక్కడ 25 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తములో వంచబడి ఉన్న తీగను నిటారుగా చేసి చతురస్రంగా వంచారు. అప్పుడు చతురస్ర భుజము ఎంత? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 25 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం, ఈ వృత్తాకారంలో ఉన్న దాన్ని తీగను మళ్ళీ స్ట్రైట్గా చేశారు. అంటే దీని యొక్క పొడవు, అంటే వృత్తం పొడవు అంటే ఏం లేదు, సర్కంఫరెన్స్, పరిధి అంటాం. పరిధినే వృత్తం పొడవు అని కూడా అనొచ్చు, సర్కంఫరెన్స్. అది 2πr. అది దేనికి సమానము? చతురస్రంగా మార్చారు కాబట్టి దాన్ని చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం. చూడండి, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ 3.14 ఇచ్చారు. అలా కాకుండా 22/7 ఇచ్చినట్లయితే మీకు ఈజీగా ఒక ట్రిక్ చెప్పాను. 22/7 ఉన్నట్లయితే 11 చే భాగించబడేదే మనకు ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ 3.14 ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీ ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సిందే. 2πr అంటే 2 × 3.14 × 25. అట్లనే పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏంటి? చుట్టుకొలత 4 × భుజం, 4 × సైడ్. ఇక్కడ ఈ రెండు సమానం. ఎందుకు? దీన్నే ఈ తీగనే చతురస్రంగా మార్చారు కాబట్టి ఇక్కడ రెండు సమానం. అప్పుడు సైడ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 3.14 × 25/4 వేసి క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకు 39.25 వచ్చింది. అంటే ఫస్ట్ ఆప్షన్ మనది కరెక్ట్. అంటే వృత్తాకారంలో ఉన్న తీగను మళ్ళీ దాన్ని కట్ చేసి చతురస్రాకారంలో మళ్ళీ దాన్ని అదే మడత పెట్టారు. అప్పుడు ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 101. In triangle ABC, if DE parallel to BC and AD/DB is equal to 3/5, AC equal to 5.6, then AE is. త్రిభుజం ABCలో DE parallel to BC మరియు AD/DB is equal to 3/5, AC 5.6 అయిన AE కొలత. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ముందు మీకు ఎంతకుముందే చెప్పాను, పటం వేసుకుంటే ఈజీ అవుతుంది. త్రిభుజము వేసుకున్నాం ABC, అట్లనే డిఈ అనేది బీసీకి సమాంతరంగా గీసాం. ఇప్పుడు సమాంతరంగా గీస్తే ఏమైంది? ఏడి డిబి అలా రెండు భాగాలుగా అయిపోయింది. ఏబి ఈ ఏబి అనేది ఏడి డిబిగా మారిపోయింది. అయితే ఏడి/డిబి 3/5 అన్నారు. అంటే ఏడి 3 భాగాలు ఉంటే డిబి 5 భాగాలు ఉంటుంది. అంటే ఏబి మొత్తము 8 భాగాలు. ఎప్పుడైనా సరే ఇట్లా సమాంతర రేఖ గీసినట్లయితే ఆ నిష్పత్తులు ఏ భుజానికైనా సరే ఒకే నిష్పత్తి. ఇక్కడ 3:5 ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది.
కాబట్టి ఏడి బై ఏబి ఇక్కడ చూడండి, ఏడి బై ఏబి అంటే చిన్న భుజము బై పెద్ద భుజం. అట్లనే ఇటువైపు కూడా అంతే అవుతుంది అనమాట, అదే నిష్పత్తిలో ఉంటాయి. ఏఈ బై ఏసీ మనం ఎందుకు వేసాం అట్లా? యాక్చువల్గా ఏడి బై డిబి, ఏఈ బై ఈసీ వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏసీ కనుక్కోమన్నాడు. ఏసీ అంటే పెద్ద భుజం, కాబట్టి ఇక్కడ కూడా పెద్ద భుజం వేసుకోవాలా, ఎలాగైనా వేసుకోవచ్చు. ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ. అప్పుడు ఈ ఏడి అంటే 3 భాగాలు, ఏబి ఎంత మరి మొత్తం 3 + 5 8 భాగాలు. కాబట్టి 3/8 ఈజ్ ఈక్వల్ టు ఏఈ అంటే ఎక్స్ అనుకుందాం, మనం కనుక్కోవాలి కాబట్టి, బై ఏసీ అంటే అక్కడ లెక్కలో ఇవ్వడం జరిగింది 5.6 అని, కాబట్టి 5.6. ఇలా దీని క్యాలిక్యులేషను చేసినట్లయితే మనకు 2.1 సెంటీమీటర్స్ వచ్చింది. కాబట్టి మొదటి ఆప్షన్ దీనికి కరెక్ట్ ఆన్సర్. మీరు ఎట్లయినా తప్పనిసరిగా బొమ్మ వేయడానికి ప్రయత్నం చేయండి. బొమ్మ వేస్తే మీకు సగం ఆన్సర్ అక్కడే అర్థమైపోద్ది. ఇక 102ది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పైథాగరియన్ ట్రిపుల్? మీకు ఇంతకుముందే పైథాగరియన్ త్రికములు అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోమన్నాను. 3, 4, 5, 5, 12, 13, 8, 15, 17 అని చెప్పాము. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో లేనిదటువంటిది 9, 10, 11. ఇది కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఆల్రెడీ చెప్పాం, గత వీడియోల్లో ఉన్నాయి, కొంచెం ఒకసారి చూడండి. తర్వాత 103, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్క్యులర్ ప్రొట్రాక్టర్ ఈజ్ 52 సెంటీమీటర్ దెన్ ఇట్స్ డయామీటర్. ఇది అర్ధవృత్తాకారంలో ఉన్న కోణమానిని చుట్టుకొలత 54 సెంటీమీటర్లు అయిన దాని వ్యాసము. ఇక్కడ కోణమానిని అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. కోణమానిని ఆకారము చూసినట్లయితే దాని పెరిమీటర్ ఏమైంది? అర్ధవృత్తం ఉంటుంది మరియు కింద వ్యాసము ఇది కలిపి ఉంటుంది అనమాట. కాబట్టి మొత్తం చుట్టుకొలత అన్నప్పుడు సెమీ సర్క్యులర్ చుట్టుకొలత, దానికి ప్రొట్రాక్టర్ యొక్క చుట్టుకొలతకి సూత్రం డైరెక్ట్ ఉంది 36r/7. అంటే వ్యాసార్థం ఇచ్చినప్పుడేమో 36r/7 వేస్తాం. అదే వ్యాసం ఇచ్చినట్లయితే 18d/7. 18d/7 54. ఇది డైరెక్ట్ మనం చేయొచ్చు. ఇక్కడ 54 అని ఇచ్చాడు. 18d/7 = 54. అప్పుడు d = డైరెక్ట్గా 21 వస్తుంది. నెక్స్ట్ 104, the normal human body temperature is 37 degrees Celsius, then the same temperature in Fahrenheit. ఇది అందరికీ తెలిసిందే, లెక్క ఏం చేయకుండానే మనం ఆన్సర్ రాయొచ్చు. 37 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నట్లయితే సెల్సియస్లో, సెంటీగ్రేడ్లో ఉన్నట్లయితే ఫారెన్హీట్లో 98.4 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి అది డైరెక్ట్ ఆన్సర్ ఇది. తర్వాత నెక్స్ట్ 105, diameter of base and height of a conical tent are 8 meter and 3 meter respectively. If the rate of canvas cloth is 70 rupees per square meter, then the cost of canvas cloth required. ఇక్కడ శంకు ఆకారపు గుడారము భూ వ్యాసము ఎత్తులు వరుసగా 8 మీటర్లు 3 మీటర్లు. గుడారం వేయు నారబట్ట వెల చదరపు మీటర్కి 70 రూపాయలు అయితే గుడారం వేయడానికి కావాల్సిన నారబట్ట. ఇక్కడ ఈ గుడారము అనేది శంకు ఆకారం కాబట్టి దీని యొక్క చుట్టుకొలత ఏమిటి అంటే ప్రకతల వైశాల్యం అంటే ఎంత మనకు క్లాత్ కావాలన్నప్పుడు ప్రకతల వైశాల్యం కనుక్కుంటాం. దాన్నే వక్రతల వైశాల్యము, కర్వ్డ్ సర్ఫేస్ అని అంటాం. కర్వ్డ్ సర్ఫేస్కి πrl అనేది ఫార్ములా. అయితే πrl అనేది ఇక్కడ చూడండి, ఇదేమో వ్యాసము అంటే 8 మీటర్లు ఇచ్చారు కాబట్టి వ్యాసార్థం 4 మీటర్లు అవుతుంది. హైట్ ఎత్తేమో 3 మీటర్లు అని ఇచ్చారు కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం కదా, నాకు తెలుసు లంబకోణ త్రిభుజం కాబట్టి 3, 4 ఉన్నట్లయితే కర్ణము 5 అవుతుంది. కాబట్టి ఎల్ అంటే ఏటవాలు ఎత్తు స్లాంట్ హైట్ 5 అవుతుంది అనమాట, 5 అవుతుంది. πrl ఇంటూ ఇక్కడ రేటు 70 రూపాయలు అన్నారు, πrl ఇంటూ 70. ఇక్కడ మనము 22/7 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 70 వేసినట్లయితే 4400 వచ్చింది. 4400 వచ్చింది. మీకు అంతకుముందు చెప్పిన దాని ప్రకారం 11 ఇక్కడ 22/7 తీసుకున్నట్లయితే డైరెక్ట్గా 11 యొక్క గుణిజము అని చెప్పాం. అట్లా కూడా చూసుకొని మీరు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 4400 మనకు రెండవ ఆప్షను కరెక్ట్ అనమాట.
తర్వాత 106 if ABC are any 3 points of a plane then which one of the following is not possible. ABCలు ఒక తలంలోని ఏవైనా 3 బిందువులైనా ఈ క్రింది వాటిలో సాధ్యం కానిది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 బిందువులు ఉన్నాయట. ఆ 3 బిందువులు కలిపినట్లయితే AB + BC = AC అయ్యే అవకాశం ఉంది. అట్లనే AB + BC > AC అయ్యే అవకాశం కూడా ఉంది. AB + BC అంటే AB పొడవు BC పొడవు <AC అయ్యే అవకాశం ఉందా అంటే ఉండదు. తప్పనిసరిగా ABC మీరు బాగా చూడండి, ABC అనేవి ఎక్కడెక్కడో దూరం దూరం పెట్టినా కూడా అవన్నీ కలిపినట్లయితే 2 భుజాల మొత్తము 3వ భుజం కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావడానికి మొదటి ఆప్షన్లో = ఇచ్చాడు, రెండవ ఆప్షన్లో <= ఇచ్చారు, నాలుగవ ఆప్షన్లో <= అని ఇచ్చారు. అంటే చూడండి, మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ 1వది 2వది కలిపితే 4వది. కాబట్టి ఈ 1 2 కాలేదు అంటే 4వది కాదు, ఆటోమేటిక్గా 3వ ఆప్షను సాధ్యం కానిది అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు, సాధ్యం కానిది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ 107 the scale of a map is given 1:30,000 if 2 cities are 4 centimeters apart in the map then the actual distance between them is. ఏం లేదండి, ఒక పటము 1:30,000 స్కేల్కి గీయబడింది. ఈ స్కేల్ గీయడం ఎంత అని కంగారు ఏం పడకండి. 2 పట్టణాల మధ్య దూరం 4 సెంటీమీటర్లు అయినా వాటి మధ్య గల నిజ దూరం ఎంత? 1 సెంటీమీటర్ 30,000 సెంటీమీటర్లకు సమానం. 1:30,000 అన్నాడు కాబట్టి, అంటే మ్యాప్లో 1 సెంటీమీటర్ ఉంటే బయట 30,000 సెంటీమీటర్లు. 30,000 సెంటీమీటర్ మీటర్లో మారిస్తే 100తో భాగించినట్లయితే 300 మీటర్లు. ఆ 300 మీటర్లు అంటే కిలోమీటర్ మీటర్లన్నీ 1000. కాబట్టి అట్లా చూసినట్లయితే ఇది 0.3 కిలోమీటర్స్ వస్తుంది. అంటే 1 సెంటీమీటర్ అయితే 0.3 కిలోమీటర్స్. మనకి ఇక్కడ 4 సెంటీమీటర్స్ మ్యాప్లో ఉంది కాబట్టి 4 × 3 ఎంత? 1,20,000 అంటే 1200 మీటర్. 1200 మీటర్ అంటే 1.2 కిలోమీటర్స్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంత సింపుల్గా చేయొచ్చు, దీనికి ఏ సూత్రం వాడక్కర్లేదు. తర్వాత 108 if 25% of 25% of 25% of x is 25 then x value. x యొక్క 25% యొక్క 25% యొక్క 25% విలువ 25 అయినా ఎంత? కంగారు పడొద్దండి, ఇక్కడ OF ఆఫ్ ఇచ్చిన దగ్గరల్లా ఎన్ని ఆఫ్లు ఉంటే అన్ని ఇంటూలు పెట్టేయండి. పర్సంటేజ్ అంటే 100 కాబట్టి 25/100 ఆఫ్ ఉంది కాబట్టి ఇంటూ, మళ్ళీ 25/100 మళ్ళీ ఆఫ్ ఉంది కాబట్టి ఇంటూ, మళ్ళీ 25/100 మళ్ళీ ఆఫ్ ఉంది కాబట్టి ఇంటూ. OF ఆఫ్ వచ్చినట్లయితే ఇంటూ వేయండి అంతే. ఇక్కడ 25/100 × 25/100 × 25/100 × x = 25 అంటే 1/4 1/4 1/4 వచ్చింది. ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ చేసినట్లయితే x = 1600 వస్తుంది. చాలా సింపుల్గా చేయొచ్చు. నిష్పత్తులు అదే పర్సంటేజ్లు ఇచ్చినా నిష్పత్తులు ఇచ్చినా కొంచెం ఆలోచించినట్లయితే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఈజీగా మనం చేయగలుగుతాం. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. If the price of a cooker including 5% VAT is 29.40 then its price before VAT. ఒక కుక్కర్ వెల 5% వ్యాట్తో కలిపి 29.40 రూపాయలు అయినా వ్యాట్ కలపక ముందు దాని ధర. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ 5% కలిపితే 29.40 ఉంది. దీనికి సింపుల్గా మనకి ఇచ్చిన ఆప్షన్స్ని వెతుక్కుంటే ఈజీ అయిపోద్ది. 2800లో 5% ఈజీగా మీకు గుర్తు చెప్పాను. ఈ 2800లో 5% అంటే ఈ 2 zeros తీసేసి 28 × 5 చేయండి, 140 వస్తుంది. లేదా 28లో సగం ఎంత? 14, దాని పక్కన 0 పెట్టేయండి. 5% అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 5% అంటే ఇచ్చిన దాంట్లో సగం అంటే 28లో సగము 14, పక్కన 0 పెట్టేయండి. అట్లా 140 వచ్చింది. అంటే 2800కి 140 కలిపినట్టయితే 29.40 ఇక్కడే వచ్చేసింది. ఇక మిగతావి మనం చూసినట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉదాహరణకు తీసుకున్నాం అనుకోండి, 5% అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టెక్నిక్ ప్రకారం భిన్నాల్లో వస్తుంది, పాయింట్లలో వస్తుంది, అది లేదు. తర్వాత మూడవ ఆప్షన్ కూడా అంతే, 5% అంటే 27లో సగం 27.933లో సగము అంటే అది కూడా అంతే, అది కూడా భిన్నాల్లో వస్తుంది. తర్వాత 2900 అంటే దానికి 145 వచ్చింది 5%, దాన్ని కలిపితే 3045 వచ్చింది. మనకి
2940 ఉంది కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అందుకని ఒక్కొక్కసారి మనం ఎటువంటి ఫార్ములాలు వాడకుండా ఆప్షన్స్ నుంచి ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు. ఇది కూడా జాగ్రత్తగా గమనించండి. 1/10 ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 28 మీటర్ అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 40 మీటర్ స్క్వేర్ దెన్ ఇట్స్ లెంత్. ఒక దీర్ఘచతురస్రపు చుట్టుకొలత 28 మీటర్లు మరియు వైశాల్యం 40 చదరపు మీటర్లు అయినా దాని పొడవు. బాగా గుర్తుపెట్టుకోండి, పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఏంటండి? 2 పొడవులు 2 వెడల్పులు. 2 పొడవులు 2 వెడల్పులు కలిపితే 28 మీటర్లు అంట. అంటే ఒక పొడవు ఒక వెడల్పు కలిపితే ఎంత వస్తుంది? దాంట్లో సగం అంటే 14 మీటర్లు. అదే వైశాల్యం ఏంటి? పొడవు ఏంటి? వెడల్పు. బాగా గుర్తుపెట్టుకోండి, కలిపితే 14 రావాలి, హెచ్చ వేస్తే 40 రావాలి. అంత విడగొట్టండి, అయిపోయి. కలిపితే 14 రావాలి, గుణిస్తే 40 రావాలి. కాబట్టి 14ని 10 + 4 విభజించవచ్చు. 10 × 4 అయితేనే 40 వస్తుంది. కాబట్టి దాని పొడవు ఎంత అంటే పెద్ద భుజము మనం తీసుకుంటాం, అది 10 మీటర్స్. ఈ విధంగా మనం సూత్రాలు వాడకుండానే చేయొచ్చు, బాగా ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్, ఇఫ్ 3 క్యూబ్స్ హూస్ ఎడ్జెస్ మెజర్ 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ ఆర్ మెల్టెడ్ అండ్ మేడ్ ఇంటూ ఎ క్యూబ్ దెన్ ద ఎడ్జ్ ఆఫ్ ద న్యూ క్యూబ్ ఈజ్. చూడండి, 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్ల భుజాల కొలతలు గల 3 సమఘనాలను కరిగించి ఒక సమఘనంగా మార్చారు. దాని భుజం ఎంత? 3 సమఘనాలు చూడండి, ఇక్కడ బొమ్మలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 క్యూబు, 4 క్యూబు, 5 క్యూబు. ఎందుకు? ఘన పరిమాణాలు అంటాము. సరే, ఆ సూత్రాలు గుర్తు లేకపోయినా కరిగించాలి అన్నప్పుడు ఇట్లా 3 × 3 × 3 అలా వేసినట్లయితే మనకు 216. ఇక్కడ 216 రావాలి అంటే మళ్ళీ అది తయారు చేసింది కూడా మళ్ళీ క్యూబే. క్యూబ్ అని అంటే మళ్ళీ ఏం చెప్పాము? 3 సార్లు గుడిస్తే 216 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్ తీసుకోండి. 9ని 3 సార్లు గుణిస్తే 729. అట్లా మీకు తెలిసినట్లయితే డైరెక్ట్ చేయొచ్చు, తెలియకపోతే ఇలా గుణించి చూసుకోండి. ముందు ఇక్కడ 216 అంటే చిన్న నెంబర్ నుంచి చూసుకున్నట్లయితే డైరెక్ట్ మనకు ఫస్టే ఇది వచ్చేస్తుంది. 6 × 6 × 6 216. కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 112. Number of cuboidal soaps of size 4 × 3 × 2 can be placed in a cuboidal box of size 12 × 9 × 6. 12 సెంటీమీటర్లు × 9 సెంటీమీటర్లు × 6 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘ ఘనాకార పెట్టెలో ఉంచగలిగిన 4 × 3 × 2 కొలతలు గల దీర్ఘ ఘనాకార సబ్బుల సంఖ్య. ఏం లేదండి, ఇట్లాంటివి ఎన్ని పెట్టవచ్చు అంటే ఇక్కడ బొమ్మ చూడండి, ఈ పెద్ద బాక్స్లో ఇట్లాంటివి చిన్న పెట్టాలి. ఇందాక చెప్పినట్లుగానే మనకు ఘన పరిమాణం అయితే ఈ 3 కొలతలు ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తులు అనమాట, ఇవి హెచ్చవేయడమే. అయితే ఎన్ని పడతాయి అన్నప్పుడు పెద్దదాని ఘన పరిమాణము బై చిన్నదాని ఘన పరిమాణం, పెద్దదాని విలువలు బై చిన్నదాని విలువలు వేసేయండి, అంతే. 12 × 9 × 6 / 4 × 3 × 2. ఇది క్యాన్సిలేషన్ చేస్తే మనకు 27 వచ్చేస్తుంది. మన ఆప్షన్ 27 సబ్బులు పడతాయి అన్నమాట. ఇట్లాంటివి ఇస్తే సింపుల్ అనమాట. మనకి ఘన పరిమాణము అంటే LBH, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఇక్కడ పెద్ద పెట్టే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అంటే 12 × 9 × 6 బై చిన్న పెట్టే చిన్నది సబ్బు 4 × 3 × 2 అట్లా వేసుకుంటాం, మనకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ 113. The angle formed between angular bisectors of a pair of linear angles is. ఒక జత రేఖీయ కోణాల కోణ సమద్వికరణ రేఖల మధ్య ఏర్పడే కోణం. ఇక్కడ ఈ బ్లాక్ కలర్ ఇచ్చినటువంటి చూడండి, బ్లాక్ కలర్లో ఇచ్చినటువంటి 2 కోణాలు ఉన్నాయి. ఇటువైపు చిన్న కోణాన్ని విభజన రేఖ ఈ బ్లూ కలర్ది, అట్లే ఈ పెద్ద కోణం యొక్క సమద్వికరణ రేఖ కోణ సమద్వికరణ రేఖ ఈ బ్లూ కలర్. ఈ 2 బ్లూ కలర్లు మధ్య కోణము ఎంత ఉంటుంది అంటే తప్పనిసరిగా 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకు? రేఖీయ కోణము అంటేనే 180 డిగ్రీలు. మళ్ళీ ఈ వచ్చిన కోణాలు అంటే లీనియర్ పెయిర్ అన్నాడు కదా, రేఖీయ కోణాలు అన్నాడు కదా, జత ఉన్నాయి కదా, దాన్ని సగం సగం చేయమని వాడే ఇచ్చాడు లెక్కలో. జత రేఖీయ కోణాల కోణ సమద్వికరణ రేఖ కోణాన్ని సగం సగం చేస్తుంది. 2 కోణాలు మొత్తం 180 డిగ్రీలు, సగం సగం చేస్తే వచ్చే
ఆ రెండు కోణాల మొత్తము 90 అవుతుంది. అలా కూడా మీరు చేయొచ్చు సింపుల్గా. క్వశ్చన్ అందుకనే క్వశ్చన్ జాగ్రత్త, సమద్విఖండన రేఖల జత అన్నాడు, అందుకని ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ 114th, ద మీడియన్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ 7 distinct observations is 15 if each of the largest 3 observations of the set is increased by 3, then the median of the resulting set. కంగారు పడొద్దండి. 7 వేరు రాశుల మధ్యగతము 15, దానిలోని 3 పెద్ద రాశులకు 3 చొప్పున కలిపిన తర్వాత ఏర్పడే రాశుల మధ్యగతం. మధ్యగతము అంటే మధ్యలో ఉండే విలువ. ఎప్పుడు మధ్యలో ఉండే విలువ? ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అన్నిటినీ రాసినప్పుడు మధ్యలో ఉండే విలువనే మనము మధ్యగతం అంటాం. ఇక్కడ 7 రాశులు ఉన్నాయి. 7 రాశులను ఊరికనే మనం అనుకుందాం ABCDEFG అనేట్లయితే మధ్యలో ఏది డి అనేది మనకు మధ్యగతం అవుతుంది. వాటి ఈ ABC కానీ EFGల విలువలు ఎన్నున్నా మనకు సంబంధం లేదు, ఒక వరుసలో రాసాము. ఏది? ఆరోహణ క్రమంలో అనుకుందాం, లేదా అవరోహణ క్రమంలో రాయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఏం చేశారు? చివరి 3టికి 3 చొప్పున కలిపారట. చూడండి అక్కడ మళ్ళీ చివరి 3టికి 3 కలిపిన వరుస క్రమం మారదు. మారుతుందా? ఎందుకు? ఆ 3 పెద్దవి, మళ్ళీ వాటికే కలిపారు, మధ్యలో డి మారలా. కాబట్టి ఇక్కడ మధ్యగతం ఏమవుతుంది? మొదట ఎంత ఉందో మళ్ళీ అంతే ఉంటుంది. అంటే 15 ఇక్కడ ఆన్సర్. అంటే ఆప్షన్ 2 మనకు సరి అయిన సమాధానం. ఇక్కడి నుంచి 115 నుంచి మనకు మెథడాలజీకి సంబంధించినవి వస్తాయి. దయచేసి ఇవి కూడా బాగా కఠినంగా ఉంటాయి అని కంగారు పడొద్దు. కొద్దిగా లాజిక్ని ఉపయోగించి మనం అర్థం చేసుకున్నట్లయితే వీటిని కూడా ఆన్సర్ చేయొచ్చు. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఆర్డర్ దే ఆర్ గివెన్. ఇక్కడ చూడండి, 1 is less than 100, 2 is less than 100, 3 is less than 100, 4 is less than 100, therefore all the natural numbers are less than 100 అని ఇలా ఒక లాజిక్ ఇచ్చుకొని చెప్పారు. అయితే ఇది కరెక్టా కాదా? చూడండి ఇక్కడ, ద టైప్ ఆఫ్ లాజిక్ ద సెంటెన్సెస్ ప్రెజెంట్ ఈజ్ బోత్ ఇన్స్యూటివ్ అండ్ డిడక్టివ్, నైదర్ ఇన్స్యూటివ్ నార్ డిడక్టివ్. ఇన్స్యూటివ్ లాజిక్ ఓన్లీ, పూర్ ఇండక్టివ్ లాజిక్. ఇక్కడ ఈ 4 అంటే 1 less than 1 100 కంటే తక్కువ, 2 100 కంటే తక్కువ, 3 100 కంటే తక్కువ, 4 100 కంటే తక్కువ అని ఈ 4 చూడగానే మిగతా అన్నీ కూడా 100 కంటే తక్కువ ఉంటాయి అనుకునేది తప్పు. కాబట్టి ఇది తప్పుడు అనుగమన తర్కము అనేది గుర్తుపెట్టుకోండి. పూర్ ఇండక్టివ్ లాజిక్. అర్థమైందండి? ఇది పూర్ ఇండక్టివ్ లాజిక్. ఇందులో ప్రత్యేకమైన లాజిక్ అలా అనుకున్నారు, ఇది తప్పు, అర్థమవుతూనే ఉంది మనకి. కాబట్టి ఇది 4th ఆప్షన్ దీనికి కరెక్ట్. నెక్స్ట్ 16th, ఇన్ టీచింగ్ జామెట్రీ ద కరెక్ట్ వే ఆఫ్ టీచింగ్ ఎ థీరమ్ ఈజ్. జ్యామితి బోధనలో సిద్ధాంతాన్ని బోధించడానికి సరి అయిన పద్ధతి. ఇది మనకి తెలిసిందే అండి. ఈ కంపల్సరీ థీరం బోధించాలి అంటే ముందు దత్తాంశం రాసుకోవాలి, తర్వాత సారాంశం ఏంటో తెలుసుకోవాలి, దాన్ని విశ్లేషణ చేయాలి, ఆ తర్వాత మనం సింథటిక్ ప్రూఫ్ని చేయాలి. ఫస్ట్ హైపోథసిస్ అంటే అనాలిసిస్ ఆఫ్ హైపోథసిస్, ఆ ఇచ్చిన సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్లో ఏముందో అది రాయాలి. తర్వాత వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, దాన్ని RTP అంటాం, సారాంశం ఏంటో రాయాలి. దాన్ని విశ్లేషించుకున్న తర్వాత మనము ప్రూఫ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 1 ఆప్షన్. మిగతావి క్రమం తప్పింది. మిగతా ఆప్షన్స్ చూసినట్లయితే మీరు చూడండి, దత్తాంశం మరి నిర్మాణం యొక్క విశ్లేషణ, ఆ తర్వాత సంశ్లేషణోత్పత్తి ఉపపత్తి అన్నారు. ఇక్కడ సారాంశం ఏంటో తెలియకుండా నిర్మాణం గీయటం సాధ్యం కాదు. అలానే దత్తాంశం ఉపపత్తి యొక్క విశ్లేషణ అన్నారు. అసలు ఉపపత్తి ఎలా వస్తుంది, ఏం ప్రూవ్ చేయాలో తెలవాలి. తర్వాత సంశ్లేషణోత్పత్తి, ఆ తర్వాత నిర్మాణం. అట్లెట్లుంటుంది ఉపపత్తి అంటే ప్రూఫ్ చేసిన తర్వాత నిర్మాణం గీయం కదా. కాబట్టి మొదటిదే దీనికి సరి అయిన సమాధానం. ఇక 117, ద నాలెడ్జ్ ఆర్ స్కిల్ అక్వైర్డ్ త్రూ ద స్టడీ ఆఫ్ ఏ టాపిక్
helps in acquiring the knowledge or skill of another topic. The psychologist who proposed this principle is. ఒక శీర్షిక యొక్క అధ్యయనం చేయడం ద్వారా పొందిన జ్ఞానము లేదా నైపుణ్యం వేరే ఒక శీర్షిక యొక్క జ్ఞానము లేదా నైపుణ్యం పొందడానికి సహాయపడుతుంది అని ప్రతిపాదించిన మనోవైజ్ఞానికుడు. ఇది ఇక మీకు గుర్తు రావాల్సిందేనండి. థారండైక్ అనే అతను ఏం చెప్పాడంటే, ఒక అధ్యయనం ద్వారా వచ్చినటువంటి అధ్యయనం, ఒక శీర్షికని ఏదైనా ఒకటి నేర్చుకున్నట్లయితే దాని ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని వేరొక శీర్షిక యొక్క జ్ఞానము లేదా నైపుణ్యం పొందడానికి ఉపయోగించుకోవచ్చు, సహాయపడుతుంది అని చెప్పిన అతను థారండైక్. కాబట్టి దీనికి ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 118. A student teacher had written the following statement as a specification of knowledge objective. Pupil recalls the formula to find the surface area of a cone. If it has to denote the specification of understanding objective, then it should be written as. ఒక ఉపాధ్యాయ విద్యార్థి అంటే ట్రైనింగ్ పొందుతున్నటువంటి ఉపాధ్యాయుడు ఈ క్రింది వాక్యాన్ని జ్ఞాన లక్ష్యం యొక్క స్పష్టీకరణగా రాశాడు. ఏంటి? విద్యార్థి శంకు యొక్క ఉపరితల వైశాల్యానికి సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. ఇది అవగాహన లక్ష్య స్పష్టీకరణను సూచించాలంటే క్రింది విధంగా రాయాలి. ఇక్కడ శంకు యొక్క ఉపరితల వైశాల్య సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అంటే ఈ శంకు యొక్క ఉపరితల వైశాల్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలంటే అతని స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం తెలిసి ఉండాలి. ఎందుకంటే టీచర్ కంపల్సరీ చెప్తారు ఈ రెండింటి యొక్క కంపారిజన్, పోల్చుకోవడం. ఇంకోటి ఏంటంటే అవగాహన లక్ష్యాల్లో ఉండేది జ్ఞప్తికి తెచ్చుకోవడం, పోల్చుకోవడం, ఉదాహరణలు ఇవ్వడం, ఇవన్నీ. కాబట్టి క్రింద 3-4 ఆప్షన్లు కావు. ఎందుకు? పటాలు గీయడం అన్నాడు, సమస్యలు సాధించడం అన్నాడు, కావు, ఈ రెండు కావు. ఇంకొకటి మొదటి ఆప్షన్ శంకువు మరియు స్తూపం యొక్క ఉపరితల వైశాల్యాల సూత్రాలు జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. సూత్రాలని ముందు పోల్చడం జరగాలి. జ్ఞప్తికి తెచ్చుకోవడం కంటే ఇక్కడ ఏమన్నాడంటే సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారని అక్కడ రాయడమే జరిగింది. శంకు యొక్క ఉపరితల వైశాల్యానికి సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అంటే ఈ జ్ఞప్తికి తెచ్చుకోవాలంటే, గుర్తుకు తెచ్చుకోవాలి అంటే ఏం కావాలి మనకి? స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం తెలవాలి. కాబట్టి ఈ రెండింటిని పోల్చుకుంటాడు. పోల్చడం కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇక 119. If learning experiences are arranged in the decreasing order of their effectiveness, then Edgar Dale call it as. ఈ ఎడ్గర్ డేల్ ప్రకారము అభ్యసనానుభవాలని వాటి ప్రభావాల అవరోహణ క్రమంలో అమర్చినట్లయితే ఇలా పిలిచాడు. అంటే ఈ అవరోహణ క్రమంలో రాసినప్పుడు శంకు ఆకారం వస్తుందండి. కోన్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం. ఈ ఎడ్గర్ డేల్ చెప్పినటువంటిది గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. అభ్యసనానుభవాల శంకువు అని పిలిచాడు ఆయన. కాబట్టి కోన్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అని అంటాం. తర్వాత లాస్ట్ క్వశ్చను, ద టీచింగ్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ స్టూడెంట్ పార్టిసిపేట్స్ యాక్టివ్లీ ఫర్ సెల్ఫ్ లెర్నింగ్ ఎట్ హిజ్ ఓన్ పేస్ ఈజ్. ఇక్కడ స్వీయ గమనంతో స్వయం అభ్యసనం ద్వారా విద్యార్థి చురుకుగా పాల్గొనుటకు అనువైన బోధనా విధానము. ఇక్కడ బోధనా విధానం అన్నారండి. మైక్రో టీచింగ్ అనేది కరెక్ట్. ఇక్కడ పొరపాటున 2 అని పెట్టాను, అది సూక్ష్మ బోధన. ద టీచింగ్ ప్రోగ్రామ్, ఇక్కడ టీచింగ్ ప్రోగ్రామ్ అన్నాడు. మనము పిల్లవాడే నేర్చుకునే విధంగా ఉంటేనేమో ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటాం. అది ఇంకొక పేపర్లో మనం చేసినప్పుడు అది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో బోధనా విధానం అని అడిగారు. బోధనా విధానం అట్లాంటి ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ చేసేదాన్ని ఇక్కడ ఈజీగా ఉండేది ఏంటంటే టీచింగ్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ స్టూడెంట్ పార్టిసిపేట్స్ యాక్టివ్లీ ఫర్ సెల్ఫ్ లెర్నింగ్ ఎట్ హిజ్ ఓన్ పేస్. ఇక్కడ టీచర్ యొక్క బోధన విధానము సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్ అండి. 4th ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ సెకండ్ది రాంగ్గా టిక్ పెట్టడం జరిగింది, దయచేసి గమనించండి. దీనికి 4th కరెక్ట్ ఆన్సర్. ధన్యవాదములు. ఇక్కడ 30 ప్రశ్నలు క్షుణ్ణంగా
మీకు అర్థమైన విధంగా నేర్పానని అనుకుంటున్నాను. మీరందరూ వీడియోలను అనుసరిస్తూ ఉండండి. ఇప్పటివరకు చాలా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. మీరు 100% టెట్లో మార్క్స్ సాధించాలనే ఉద్దేశంతోనే వీటిని చేయడం జరుగుతుంది. దయచేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదిత్య ఛానల్. థ్యాంక్ యూ.